హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రైస్తో పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మిగిలిపోయిన అన్నంతో పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి. కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మిగిలిపోయిన రైస్ ఏమైనా ఉంటే అది యాడ్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ స్నాక్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ హాఫ్ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ ఉప్పు యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. మిక్సీలో వాటర్ యాడ్ చేయక్కర్లేదు, మనకు పేస్ట్ ఇలా ప్రిపేర్ అవుతుంది. ఒక బౌల్లో వేసుకుందాం. అండ్ ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ 20 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ బియ్యపు పిండి వేసుకుంటున్నాను. రైస్ ఫ్లోర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అండ్ ఇందులో నేను రాగి పిండి కూడా యూస్ చేస్తున్నాను, మీకు వద్దు అంటే స్కిప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ రాగి పిండి యాడ్ చేస్తున్నాను. మీకు రాగి పిండి వద్దు అంటే బియ్యం పిండి ఇంకో 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పిండి రెడీ అయిపోతుంది. తర్వాత మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ నేను ఈ పకోడీ టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వేడి ఆయిల్లో పకోడీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ మీరు నా ఛానల్లో బేకింగ్ రిలేటెడ్ అండ్ లంచ్ బాక్స్ రెసిపీస్ చూడొచ్చు. అండ్ కేక్స్, కప్ కేక్స్, క్రిస్పీ కుకీస్ ఎలా తయారు చేయాలో నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ వాచ్ ఇన్ మై ఛానల్. అండ్ ఇప్పుడు పకోడీలు ఎర్రగా వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవాలి, అంతే. నేను టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను, మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ స్నాక్ ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. అండ్ క్రిస్పీ రైస్ పకోడీ రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఇందులో పల్లీలు యాడ్ చేసుకోవచ్చు, ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, అండ్ సేమియా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. And thank you for watching. And pakodi is ready.